నెల 15 టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన కేసు అఫిడవిట్ అయింది. తన దగ్గర డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్న ఆడవారిపైన లైంగిక వేధింపులకు దిగుతున్నారని ఆరోపణల మీద జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయింది. అదే విషయమై పోలీసులు జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయాల్సిన గడువులో జానీ మాస్టర్ కనిపించకుండా పోవడం, పోలీసులు జానీ మాస్టర్ని వెతికి పట్టుకునే కార్యాచరణలో ఉన్న సమయంలో అతను ఈ రోజు బెంగళూరు పోలీసులకు చిక్కారు. బెంగళూరులో జానీ మాస్టర్ని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్ మార్గం వెంట జానీ మాస్టర్ని హైదరాబాద్కు తరలించనున్నారు. 3 గంటల పాటు బాధితురాలి స్టేట్మెంట్ పోలీసులు రికార్డులో ఉంచారు. జానీ మాస్టర్ని కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు హైదరాబాద్ పోలీసులు. రేపటి గడువులోగా జానీ మాస్టర్ని రిమాండ్లోకి తీసుకునే ప్రణాళికలో ఉంది పోలీసు యంత్రాంగం. ప్రస్తుతం జానీ మాస్టర్ మీద పోక్సో కేసుతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యి ఉన్నాయి. జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు మైనర్గా ఉన్నప్పటి నుంచి అత్యాచారానికి గురవుతుందనే వాంగ్మూలం ఆధారంగా కేసు యొక్క ఉద్రేకతను పెరుగుతుంది. బాధితురాలు కేసును మహిళా కమిషన్ సమక్షంలో పోలీసులకు చేరవేయడం కేసు తప్పుదోవ పట్టే అవకాశాలు సన్నగిల్లాయి. బిగిసిన ఒత్తులో కేసు రుజువులతో సహా బలపడితే జానీ మాస్టర్కు 7 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నది. ఇప్పటికే బయట వాతావరణం అంతా మహిళ మీద హింసలు, లైంగిక వేధింపుల అంశంపై పలు సినిమా ఇండస్ట్రీలో చర్చ జరగడం, వేధిస్తున్న వారిని వారి సంఘాల నుంచి బహిష్కరించడం వంటి ప్రక్రియలు ఊపందుకుంటున్న వేళ జానీ మాస్టర్ కెరీర్ కూడా ఆవిరిలో కలిసిన దీపం అవ్వనుందని వాస్తవిక అభిప్రాయాలు సోషల్ మీడియాలో రచ్చకెక్కి ఉన్నాయి. మరోపక్క జనసేన పార్టీ వర్గం వాడు అయిన జానీ మాస్టర్ కు సొంత పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా చివాటు చచ్చబాట పట్టాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.